హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది సోర్నేని వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటి అని అంటే అకామిడేషన్ స్కామ్స్, అలాగే యూకేలో జరిగే అకామిడేషన్ స్కామ్స్, అలాగే మనీ స్కామ్స్ గురించి. సో నేను ఆల్రెడీ వీటికి సంబంధించి నేను వ్లాగ్స్ తీశాను, అంటే లైక్ షార్ట్ వీడియోస్ తీశాను, పోస్ట్ చేశాను. సో నాకు చాలా మంది అడిగారు అనమాట దీని మీద ఫుల్ లెంత్ వీడియో తీయమనేసి, అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఎవరు చూడకుండా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డెఫినెట్గా నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే నేను లైక్ ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే కామెంట్ చేయండి నేను ఇంకా ఏ థింగ్స్ మీద చేస్తే బాగుంటుంది అనే దాని గురించి. సో నేను ఆల్రెడీ ఉన్న కామెంట్స్కి సంబంధించి చూసుకుని వాటి మీద ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఈ ఫుల్ లెంత్ వీడియో వచ్చేసరికి అకామిడేషన్ స్కామ్స్, అలాగే మనీ స్కామ్స్. సో ఫస్ట్ థింగ్ అనేది నేను అకామిడేషన్ స్కామ్స్ చెప్తాను. సో అకామిడేషన్ స్కామ్స్ ఇక్కడ ఎక్కువగా ఎలా జరుగుతాయి అంటే, మనము యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న తర్వాత, ఇండియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న తర్వాత, సో మనకి అంతా ఓకే అయిపోయింది, క్యాష్ లెటర్ అంతా వచ్చేసింది అనుకున్న తర్వాత మనం చూసుకునేది ఏంటి, ఫస్ట్ థింగ్ అకామిడేషన్. సో ఈ అకామిడేషన్ మనం సెర్చ్ చేసే క్రమంలో ఏంటంటే, మనం వాట్సాప్ గ్రూప్స్, తర్వాత సమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం చూసుకుంటూ ఉంటాం కదా. సో వీటిలో ఏంటంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట వాట్సాప్ గ్రూప్స్లో వీటిల్లో. సో అక్కడ అకామిడేషన్కి సంబంధించి ఇక్కడ ఒక ఏజెంట్ మెంబర్షిప్ తీసుకున్నా, లేదంటే ఒక ఏజెంట్ మెంబర్షిప్ తీసుకోకుండా కూడా ఏం చేస్తారంటే, లైక్ ఒక 5-6 ఇల్లు చూసి వచ్చి వాటి పిక్స్, వాటి వీడియోస్ అన్ని తన దగ్గర పెట్టుకుంటాడు. తన దగ్గర పెట్టేసుకుని తను ఏం చేస్తాడంటే, ఇంకా సో ఈ ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో షేర్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకామిడేషన్ కావాలి, నేను ఇండియాలో ఉన్నాను. సో నేను ఇక్కడికి వచ్చే ముందు అకామిడేషన్ చూసుకునే క్రమంలో ఏంటంటే, వాట్సాప్ గ్రూప్లో సో నేను పలానా ఏరియా, పలానా యూనివర్సిటీ, సో నేను అకామిడేషన్ ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు సో అండ్ సో పర్సన్ని, సో మేము ఇంతమంది ఉన్నాము, లేదా నేను సింగిల్ని, ఇలా అని చెప్పేసి చెప్తాం వాళ్ళకి. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మనకి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి మనకి ఈ పిక్స్ ఇవన్నీ మనకి షేర్ చేస్తారు. సో ఏంటి ఆ అకామిడేషన్ లొకేషన్ ఎక్కడ, తర్వాత దాని నియర్ బై ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మీ యూనివర్సిటీకి ఎంత డిస్టెన్స్ ఉండేది ఆ అకామిడేషన్ నుంచి. సో ఈ థింగ్స్ అన్ని వాడు ఏంటంటే లైక్ మనకి మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన తర్వాత ఏంటంటే, మనం అక్కడ ఉంటాం, మనం ఎక్కడికి రాం కదా. సో ఈ లోపు ఏంటంటే, మనకి అకామిడేషన్ మీకు కన్ఫర్మ్ అవ్వాలంటే మీరు సర్టైన్ అమౌంట్ పే చేయాలనేసి చెప్తారు. సో ఇలా చెప్పినప్పుడు ఏంటంటే, మనకి నచ్చినా నచ్చకపోయినా మనము ఫస్ట్ థింగ్ ఏముండిద్ది మనకు మైండ్లో, అకామిడేషన్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. సో నేను ఫ్లైట్ దిగంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒకటి ఉండిపోవాలి అలా అనేసి అనుకుంటాము. ఈవెన్ దో ఏంటంటే, ఇక్కడికి ఆల్మోస్ట్ పెద్ద యూట్యూబర్స్ రీసెంట్గా వచ్చారనమాట. ఆల్మోస్ట్ 600K సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా అకామిడేషన్ దొరకలేదు, ఇంకా దొరకలేదు. సో అకామిడేషన్ ప్రాబ్లం అనేది యూకేలో ఉంది, అది లేదని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే, వీటిని యూజ్ చేసుకుని, వీటిని ఆసరాగా తీసుకుని స్కామ్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. సో అందుకని ఈ అవేర్నెస్ వీడియో అనేది చేస్తున్నాను. ఈ థింగ్ ఏంటంటే, తన దగ్గర వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, ఆ పర్సన్ ఎవరైతే మీడియేటర్, ఆ మధ్యవర్తి ఉంటారో ఆ పర్సన్ దగ్గర ఆ హౌసెస్ ఏదైతే ఆ 10 ఇల్లు చూస్తాడో తన దగ్గర ఏంటంటే ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో అవి మనకి షేర్ చేసి మనతో మాట్లాడతాడు, వాటి అడ్వాంటేజెస్ అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఏంటంటే, మీకు ఇల్లు కన్ఫర్మ్ అవ్వాలి అని అంటే, సో మీ రూమ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఆ ఇంట్లో ఇంత అమౌంట్ అనేది చెప్తాడు. సో చెప్పినప్పుడు ఏంటంటే, మనము ఇంకా బెటర్గా ట్రై చేస్తాము. దొరకపోయినా, లేదంటే దొరికిన వాటిలో మనం ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. సో కన్ఫర్మ్ చేసుకుని మనం ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్ చేస్తామో అక్కడ వరకు మనకు కన్ఫర్మ్ అయిందని చెప్తాడు, మనతో బాగానే మాట్లాడతాడు, అంతా ఓకే. మనం ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగుతామో ఆ ఫ్లైట్ దిగిన తర్వాత మన కాల్స్ లిఫ్ట్ చేయదు. సో మనకేం చెప్తానంటే, మీకు ఇదంతా సో అండ్ సో చెప్తారు కదా, అంటే లైక్ పలానా లొకేషన్ పలానా అనేసి మనకు కాల్ లిఫ్ట్ చేయరు. మనం అక్కడ నుంచి లైక్ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మనం అకామిడేషన్ వాడు చెప్పిన లొకేషన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత, సో పర్టికులర్ హౌస్ దగ్గర పోతే మీరు హూ ఆర్ యూ అనేసి అంటారు. మీరు ఎవరు అసలుకి, ఈ ఇల్లు అంటే లైక్ ఎవరు బుక్ చేసుకోలేదు ఇలా అనేసి చెప్తారు. సో ఇలాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఇలానే సేమ్ థింగ్ పిక్స్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఏంటంటే, మన దగ్గర అమౌంట్ తీసుకుంటాడు. అమౌంట్ తీసుకున్న 2 days నుంచే మనకి కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉంటారు. సో వీటికి సంబంధించి కూడా సేమ్, ఇది కూడా పాయింట్, ఇలానే జరుగుతాయి స్కామ్స్. థర్డ్ వన్ ఏంటంటే, ఇది చాలా డేంజరస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారంటే యూకేలో అబ్రాడ్ వచ్చిన తర్వాత. సో ఇది మెయిన్ స్కామ్. ఏంటి అని అంటే, సో ఇల్లు చూపిస్తాడు, ఇల్లు ఉంటుంది ఇక్కడ, అన్ని పిక్స్ చూపిస్తాడు, అంతా ఓకే, అంతా సెట్ అయిపోద్ది, మనకి అకామిడేషన్ కూడా కన్ఫర్మ్ అవుద్ది. థింగ్ ఏంటంటే, మెయిన్ స్కామ్ ఇది పక్కాగా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్కామ్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటి అని అంటే, సో హౌస్ రెంట్ వచ్చేసరికి మన డబ్బుల్లో మాట్లాడుకుందాం, అంటే మన INRలో, ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుందాం. సో 500 రూపీస్ అనుకోండి ఒక రూమ్ రెంట్. సో ఒక సింగిల్ స్టే రూమ్కి రెంట్ 500 రూపీస్ అనుకోండి. సో ఈ మీడియేటర్ ఏం చేస్తాడంటే, ల్యాండ్ లార్డ్తో ఏమని మాట్లాడతాడంటే, నేను ఇలా లైక్ మా రిలేటివ్స్ ఉన్నారు, లేదా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా వస్తున్నారు అనేసి వీడు మాట్లాడుకుంటాడు. ఆ రూమ్ రెంట్ అంతా మాట్లాడుకుంటాడు, అంతా ఓకే. ఎగ్జాక్ట్ రూమ్ రెంట్ వచ్చేసరికి 500 రూపాయలు
ల్యాండ్ లార్డ్ చెప్పాడు అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ మీడియేటర్ ఆ 500 రూపాయలని 800 లేదా 1000 రూపాయలు అంటే డబల్ పేమెంట్ చేసేసి తను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. పలానా చోట హౌస్ ఉంది, నెంబర్ 1 అది ఇది తోపు తురుము అనేసి చెప్తా ఉంటాడు. సో మనం ఏమనుకుంటాము, అంత అవైలబిలిటీ బాగుంది కదా, ఇప్పుడు అకామిడేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, సరే ఏదో ఒకటి అని చెప్పేసి అది కన్ఫర్మ్ చేసేసుకుంటాము. ఆ హౌస్ ఉండిద్ది, మనం మంచిగా వచ్చేసొచ్చు, ఫ్లైట్ దిగిన తర్వాత మనం రూమ్కి వచ్చేసేవచ్చు, అంతా ఓకే, అంతా సెట్. కాకపోతే ఏంటంటే తిను 500 రూమ్ని 1000 రూపాయలు చేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి పార్ట్ టైమ్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500-600 వస్తుంది అనుకో, సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన కరెన్సీలోనే ఒక 500-600 వస్తుంది అనుకో. ఈ 500-600లో నీకు ఇక్కడ రూమ్ రెంట్కి సంబంధించి మళ్ళీ నాట్ ఇంక్లూడింగ్ బిల్స్, ఇంక్లూడింగ్ బిల్స్ అని ఇలా 2 ఉంటాయి. మళ్ళీ ఇది ఒక తలనొప్పి ఏంటంటే వాటర్ బిల్, గ్యాస్ బిల్, తర్వాత సో బిల్స్ ఉంటాయి అనమాట. సో వీటికి సంబంధించి మళ్ళీ ఇంకొక స్కామ్. సో వీటిలో ఏంటంటే బిల్స్లో కూడా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తారు. సో ఈ ట్యాక్సెస్ మనకేంటంటే స్టూడెంట్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ మీద బర్డెన్ అవ్వకుండా ఇక్కడ పార్ట్ టైమ్స్ చేసుకుని ఎలాగోలా సర్వైవ్ అవుదాం అనుకుని వస్తాం ఇక్కడికి. సో జాబ్ కొట్టే వరకు, ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే జాబ్ కొట్టే వరకు మనం సర్వైవ్ అవుదాం అని వస్తాం. థింగ్ ఏంటంటే పార్ట్ టైం దొరకడం చాలా హార్డ్ థింగ్, ఫస్ట్ థింగ్. సో ఆ పార్ట్ టైం దొరికిందిరా బాబు, ఎలాగోలా సస్టైన్ అవుతున్నాం అనుకున్న క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళు అకామిడేషన్లో నూకేస్తూ ఉంటారు మన దగ్గర డబ్బులు. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 అంటే చెప్పా కదా, 1000 రూపాయలు 800 ఇలా చెప్తారు అనేసి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యేది ఇక్కడే. సో ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు బర్మింగ్హామ్లోనే స్టే చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు లైక్ బాక్స్ రూమ్ ఒకటి తీసుకున్నాడు అనమాట. సో దానికి ఏంటంటే మనకి ప్రైవేట్ అకామిడేషన్లో తక్కువ పడిద్ది అని చెప్పేసి మనం ఇదవుతాం, ప్రైవేట్ అకామిడేషన్స్ తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, వాటి మీద నాకు పూర్తిగా అవగాహన లేదు. స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయని తెలుసు కానీ లైక్ ఏ వెబ్సైట్స్ ఏంటి అనేది చాలామంది యూట్యూబర్స్ చెప్పారు. సో నేను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఆల్రెడీ ఫుల్గా సెటిల్ అయిన వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇంకా కనుక్కుని వాటికి సంబంధించి నేను అప్డేట్ చేస్తాను పోస్ట్. సో థింగ్ ఏంటంటే స్టూడెంట్ అకామిడేషన్స్ అనేది కొంచెం కాస్ట్లీ, కాకపోతే ఏంటంటే అదే బెటర్ ఒక విధంగా చెప్పాలంటే. చక్కగా నీకు ఒకటితో సంబంధం ఉండదు, నీ రూము, నీ బాత్రూమ్, నీ కిచెన్, లైక్ ఎన్సూట్ రూమ్స్ అంటారు అనమాట. ఇంకొకరితో సంబంధం ఉండదు, నీ ఫ్లాట్ నీ రూమ్ అంతే. ఇది బెస్ట్ థింగ్. కాకపోతే ఏంటంటే ఇది కాస్ట్లీ. అలా మనం ఏం చేస్తాము, ఇంత రేటు పెట్టి ఉంటాం ఎందుకు, ఆ అమౌంట్ ఇంకో దానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి ప్రైవేట్ రూమ్స్కి వెళ్తాం. ప్రైవేట్ రూమ్స్కి వెళ్తే ఏంటంటే వాడు మనోడు అయి ఉంటాడు, మనోడు అయ్యి మనల్నే మోసం చేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు అబ్రాడ్ వస్తున్న ముందే మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఉండండి. సో స్కామ్స్ అనేవి చాలా జరుగుతాయి, వాటి నుంచి మనం తప్పించుకునే ఇదిలోనే ఉండాలి. ఎవరు చెప్పలేరు మనము ఇది బెస్టా, ఇది ఏంటి అనేది, అది స్కామా లేదా ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టము. కాకపోతే ఏంటంటే అవేర్నెస్తో ఉండండి. మీరు అక్కడికి వెళ్ళి ఆ వ్యూయింగ్ చూసుకుని అంతా ఓకే, మ్యాక్సిమం మీరు ఏంటంటే మీకు మీడియేటర్ ఉన్నా సరే ల్యాండ్ లార్డ్తో మాట్లాడటానికి ట్రై చేయండి. ల్యాండ్ లార్డ్తో మీకు ఎప్పుడైతే కనెక్షన్ ఉండిద్దో అప్పుడు మీరు మోసపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఒక ఫామ్ మీద ఆ ఇల్లు మీ పేరు మీద తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఆ ఫామ్ అంతా చదువుకుని ఇచ్చేయండి. అప్పుడైతే మీకు ఎటువంటి స్కామ్స్ ఉండవు. బిల్స్ అలాగే ఏదైనా సరే ఇంత ముందు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అది ఇంకా బెస్ట్ థింగ్. సో మా అకామిడేషన్ వచ్చేసరికి మేము అలానే చేసాము. సో మాకు ఇబ్బంది అయితే లేదు. ఆల్మోస్ట్ స్టార్టింగ్లో మేము స్ట్రగుల్ అయ్యాము, కానీ ఇప్పుడైతే మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ఎక్కువ స్కామ్స్ జరుగుతాయి. వాట్సాప్ గ్రూప్స్లో చూసేసి చాలా వరకు మోసపోతున్నారు. మోసపోకండి, ఇది నా బెస్ట్ సజెషన్. సో అందరూ అలా ఉంటారంటే అందరూ ఉంటారంటే చెప్పలేము. ఎక్కువ మంది అయితే ఇలానే ఉన్నారు. 60 to 70% పీపుల్ అయితే ఇలానే ఉన్నారు. జెన్యూన్గా హెల్ప్ చేసే వాట్సాప్ గ్రూప్స్ చాలానే ఉన్నాయి. అది జెన్యూనిటీ అని నేను చెప్పలేను, కానీ దానికి అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా స్టెప్ తీసుకుని మేమున్నాము అని చెప్పేసి ఇచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ వాట్సాప్ గ్రూప్స్ నేను మెన్షన్ చేయొచ్చు చేయకూడదు నాకైతే తెలీదు. ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా నేను ఒకసారి అడిగి ఇచ్చేస్తాను. సో ఇది థింగ్ అకామిడేషన్స్ సంబంధించి. ఇంకొకటి వచ్చేసరికి మనీ స్కామ్స్. అకామిడేషన్ స్కామ్స్కి సంబంధించి నాకు తెలిసినవి చెప్పాను. ఇంకేదైనా మిస్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కామెంట్ హియర్. సో నేను వాటికి సంబంధించి డెఫినెట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను వాటికి సంబంధించి ఇంకా తెలుసుకుని నేను ఇంకా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మనం స్ట్రగుల్ అయింది. నేను ఇప్పుడు 6 months అయ్యింది ఇక్కడికి వచ్చి. సో నేను ఏదైతే ఫేస్ చేశానో ఆ థింగ్స్ వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదని నేను ఫీల్ అవుతున్నాను. సో దాని గురించే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇంకోటి వచ్చేసరికి మనీ స్కామ్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో నాకు ఇంకొక అతను కామెంట్ చేశారు ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయొచ్చు అన్నా ఏంటన్నా అనేసి. సో దాని గురించి కూడా ఇప్పుడు ఈ బ్లాగ్లోనే చెప్పేస్తాను. అదేంటంటే మనీ ట్రాన్సాక్షన్ బెస్ట్ థింగ్ ఏంటంటే, సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది బెస్ట్. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి ఇప్పుడు ఇండియా నుంచి INR ఇక్కడ పౌండ్స్లోకి మార్చుకోవాలి. చక్కగా SBI బ్యాంకు లేక యూనియన్ బ్యాంకు వగేరా మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు పోయేసి
అక్కడ నుంచి ట్రాన్సాక్షన్ ఏంటంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఏంటి, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, సమ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అడుగుతారు. మన కాలేజ్ ఆఫర్ లెటర్, ఇలాంటి థింగ్స్ అడుగుతారు. సో ఇవి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ట్రాన్సాక్షన్ చేసేస్తారు, అంత అయిపోద్ది, బాగానే ఉంటుంది. ఇది బెస్ట్ థింగ్. అంటే ₹1 ఎక్కువైనా సరే, సపోజ్ గూగుల్ ప్రైస్లో ఫర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు ఉంది 105 రూపీస్ ఉంది, £1 = 105 రూపీస్ ఉంది. మనం బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుందంటే 3-4 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మహా అయితే. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాట్సాప్ గ్రూప్స్లో వీటిలో మెసేజెస్ చూసి ఇప్పుడు నాకు పౌండ్స్ కావాలి అనేసి అని అడిగితే మనం యూనివర్సిటీ ఫీ కట్టాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను యూనివర్సిటీ ఫీ పే చేయాలి. యూనివర్సిటీ ఫీ పే చేయాలన్నప్పుడు నేను చేసే స్టెప్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంటి దగ్గర నుంచి మార్చుకునే దానికంటే ఇక్కడ ట్రై చేస్తే బెటర్ కదా. తెలిసిన వాళ్ళ నుంచో లేదంటే ఎవరైనా జెన్యూన్గా ఉండే వాళ్ళు దొరుకుతారేమో, అంటే లైక్ ఇక్కడ మనకి ఆ ఎక్స్ట్రా 3 రూపీస్ పడకుండా ఉండేది కదా అలా అనేసి. ఇప్పుడు నా యూనివర్సిటీ ఫీ వచ్చేసరికి ఒక టర్మ్ ఫీజు 5,17,000 రూపీస్ అలా ఉంటుంది అనమాట, చిల్లర ఉంటుంది. సో ఎప్పుడు గూగుల్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ని నేను అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఇంకో 30,000-40,000 పెరుగుద్ది. సో అలా ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడే ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడు ఏమైందంటే మనకి వాట్సాప్ గ్రూప్స్లో మనం మెసేజ్ చేసినప్పుడు, సో స్కామర్స్ ఎలా ఉంటారంటే ఈ మెసేజ్ చూసేసి మనకి మెసేజ్ చేస్తారు, ఏమని నా దగ్గర ఉన్నాయి ఈ సో పౌండ్స్ ఉన్నాయి నా దగ్గర, ఇలా అనేసి చెప్తారు. చెప్పేం చేస్తారంటే వాడు మీట్ అవడానికి కుదరదు అంటాడు, వాడు ఎక్కడో లండన్లో ఉంటాను అంటాడు. వాడేమో మన పక్క వీధిలోనే ఉండొచ్చు, కానీ వాడు ఎక్కడో ఉన్నానని చెప్తాడు. తెలుగుడనే కాదు, ఎవరైనా కానివచ్చు. మనకేంటి, ఎండ్ ఆఫ్ ది డే మనకి జెన్యూన్గా మనకి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఎక్స్చేంజ్ జరగాలి అనేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ పర్సన్ అనే వ్యక్తి మనకి కాల్ చేసేసి ఇంకా సో అండ్ సో మీ డీటెయిల్స్ పంపించండి అంటాడు. ఫస్ట్ మనల్ని ట్రాన్సాక్షన్ చేయమంటాడు. అసలు చచ్చినా కూడా మనం ట్రాన్సాక్షన్ చేయకూడదు. మనం పర్సన్ టు పర్సన్ ఉండి చేస్తే అది బెటర్. అప్పుడు కూడా ఏంటంటే మనం వాళ్ళ అమౌంట్ కొట్టిన తర్వాత మనం కొడితే ఇంకా బెటర్, అది షూరిటీ. లేదు అని అంటే అప్పుడు కూడా మనం అన్నీ చెక్ చేసుకోవాలి. లేదు అని అంటే వీటిలో కూడా ఇరుక్కుపోతాము. సో ఇలాంటి స్కామ్స్ జరుగుతాయి. కొన్ని యాప్స్ ఉన్నాయి మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి, అంటే రెమిట్లీ అనేసి కొన్ని ఉన్నాయి. బట్ నేను అవి ఏవి సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకని అంటే వాటి గురించి దేంట్లో అయినా సరే ఇప్పుడు స్కామ్ జరగదు అనేసి మనం చెప్పలేం కదా. నాకు పూర్తిగా అవగాహన లేకుండా నేను వాటి గురించి మాట్లాడను. కానీ కరెంట్లీ నేను ఏదైతే ఫేస్ చేస్తానో వాటి గురించి అయితే నేను చెప్పగలను పూర్తిగా, నాకు ఐడియా ఉన్న దాని మీద. సో థింగ్ ఏంటంటే వీటికి ఆన్లైన్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్, మెయిన్లీ వాట్సాప్ గ్రూప్స్ అబ్బా, వీటిలో ఎక్కువగా జరుగుతున్న స్కామ్స్ అయితే అకామిడేషన్ స్కామ్స్, మనీ స్కామ్స్, ఇవి 2 బాగా జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసరికి మీకు స్పాన్సర్షిప్ ఇప్పిస్తాను అనేసి అంటారు. మన దగ్గర అమౌంట్ తీసుకుంటాడు, ఇంకో 5-6 లక్షలు తీసుకుంటాడు, వాడు చెక్కేస్తాడు. ఇలాంటివి నేను గ్రూప్స్లో చాలా చూస్తున్నాను. అలాగే పార్ట్ టైమ్స్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం చూపిస్తాము అనేసి అంటారు. పార్ట్ టైం చూపిస్తామంటారు, తీరా చూస్తేనేమో దాంట్లో కమిషన్ నూకుతూ ఉంటారు. ఎంత ఉంటుంది కమిషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్ 1 డేకి ఒక మార్నింగ్ షిఫ్ట్ కానీ నైట్ షిఫ్ట్ కానీ ఒక 10,000 వేసుకోండి. ఒక రోజుకి 10,000 వస్తే దాంట్లో మనకి ఎంత ఇస్తాడంటే ఒక 6,000 ఇస్తాడు, మిగతా 4,000 వాడు తీసుకుంటాడు. లేదంటే 50-50 అంటాడు. వాడు పూర్తిగా మనకు చెప్పడు, ఇది డీటెయిల్డ్గా నీకు ఎంత వస్తుంది, నేను ఎంత తీసుకున్నాను ఎవడు చెప్పడు కదా వాడు బిజినెస్. సో థింగ్ ఏంటంటే వాడు మినహాయించుకుని మనకి డబ్బులు ఇస్తాడు. సో అప్పుడు ఏంటంటే అది మనకే స్ట్రగుల్. మనం కష్టపడుతుంది, మనం చేస్తుంది, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే వాడు చక్కగా కూర్చుని వాడు అమౌంట్ తీసుకుంటూ ఉంటాడు. సో ఇలాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కూడా అవేర్నెస్తో ఉండండి. మహా అయితే ఒక 1 month 2 months లేట్ అవుద్ది, నో ప్రాబ్లం. పార్ట్ టైం జాబ్ జెన్యూన్గా మీరే ట్రై చేయండి, వెబ్సైట్స్లోకి వెళ్ళి ట్రై చేయండి, డెఫినెట్గా మీరు కొడతారు. ఇంకొక వ్లాగ్ కూడా నేను చేస్తాను, అంటే లైక్ పార్ట్ టైమ్స్ ఎలా సెర్చ్ చేయాలి ఏంటి, సో ఎలా గెట్టిన్ అవ్వచ్చు పార్ట్ టైమ్స్ ఈజీగా అనేసి. సో ఇంకో బ్లాగ్ చేస్తాను వీటి మీద. సో ఇది ఈ వ్లాగ్, అకామిడేషన్ స్కామ్స్ అలాగే మనీ స్కామ్స్. సో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే. ఐ థింక్ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు నాకు కామెంట్ చేయండి ఇంకా ఎలా జరుగుతుంది అనే దాని గురించి, స్కామ్స్ గురించి. డెఫినెట్గా నేను వాటిని కూడా నేను రిప్రజెంట్ చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూర్యనేని బ్లాగ్స్ UK. థ్యాంక్ యూ.